ఓం గం గణపతియే నమ. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 24వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. మరుసటి ఉదయము తన విడిదిలో కూర్చున్న నంది చేయబోయే కార్యం గురించి ఆలోచిస్తున్నాడు. చిన్న చప్పుడుతో తలుపులు తెరుచుకున్నాయి. నంది కళ్ళు తెరవలేదు. అనుమతి లేకుండా స్వేచ్ఛగా ఎవరు తన విడిదిలోకి వస్తారో అతనికి తెలుసు. గురుదేవులు ధ్యానంలో ఉన్నారు. లాలస కంఠం. నంది తనలో తానే నవ్వుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు. ద్వారం దగ్గరగా యువరాణి లాలస, ఆమె వెనుక 2 స్త్రీలు నిల్చున్నారు. ఒకరు నందకుడి భార్య లవంగి, రెండవ స్త్రీ చిత్రాంగి అయి ఉంటుంది. గురుదేవులకు ప్రణామం. చేతులు జోడించి అతని వైపు నడుస్తూ అంది. లాలస, ఈ మహిళలు 2 నాకు సన్నిహితులు. ఈమె పేరు చిత్రాంగి. తెలుసు, ఆ ఇల్లాలు సంతానార్థం మా ఆశీస్సులు స్వీకరించింది. నంది చిత్రాంగి వైపు అర్థమైందా అన్నట్టు చూస్తూ అన్నాడు. చిత్రాంగి చేతులు జోడించింది. చిత్తం స్వామి, తమ ఆశీసు ఫలించింది. ఆ అద్భుతాన్ని నా స్నేహితురాలికి, ఇదిగో ఈ లవంగికి చెప్పాను. సంతానం కోసం లవంగి కట్టని ముడుపు లేదు, పట్టని వ్రతము లేదు, నోచని నోము లేదు. తమరు దయచూపాలి. చిత్రాంగి వినయంగా అంది. ఇలా ముందుకు రా తల్లి. నంది లవంగి వైపు తదేకంగా చూస్తూ అన్నాడు. వెళ్ళు లవంగి, గురుదేవుల పాదాలకు నమస్కరించు. లాలస హెచ్చరించింది. లవంగి నంది పాదాలకు నమస్కరించింది. పరమేశ్వరార్పణం. నంది అన్నాడు. గురుదేవ, లవంగికి సంతానం కలిగేలా దీవించాలి మీరు. లాలస అంది. నంది మౌనంగా తల పంకించాడు. తన ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలుచున్న లవంగి వైపు ప్రసన్నంగా చూశాడు. నువ్వు ఆ దర్పణం ముందు నిలబడు తల్లి అన్నాడు నిలువుటద్దం వైపు చేత్తో చూపుతూ. లవంగి భయభక్తులతో అద్దం ముందుకు అడుగులు వేసింది. యువరాణి, మా సంభాషణ మీరు వినకూడదు నంది అన్నాడు. లాలస వినయంగా తలవాల్చింది. అలాగే గురుదేవ, మేము వెలుపల ఉంటాం. లాలస ద్వారం వైపు నడిచింది. చిత్రాంగి ఆమెను వెంబడించింది. 2 గుమ్మం దాటారు. చిత్రాంగి తలుపుల్ని నెమ్మదిగా మూసింది. నంది అద్దం ముందు నిల్చున్న లవంగి వైపు వెళ్ళాడు. అమ్మా, నేను అద్దంలో నీ ప్రతిబింబం వైపు చూస్తూ మాట్లాడతాను. నేను అడిగే 1-2 ప్రశ్నలకి సమాధానాలు చెప్పు. నిజాలే చెప్పాలి సుమా. అలాగే స్వామి, లవంగి అద్దంలోకి చూస్తూ అన్నది. నీ పతిదేవుడు ఏం చేస్తాడమ్మా? ఆయన ఆస్థాన లేఖకుడు. వంగి తడబడుతూ అంది. ఆస్థాన లేఖకుడా? అవును స్వామి, ఆయన వేసిన పూలమాలను తమరు తీసి పడివేశారు. గుర్తొచ్చింది. నీ భర్త విధి నిర్వహణలో పాపం చేశాడమ్మా. రెప్ప వేయకుండా చూడు తల్లి అంటూ నంది తదేకంగా ప్రతిబింబం కళ్ళల్లోకి చూశాడు. నీ భర్త చేసిన పాపాల నీడలు నీ కళ్ళల్లో నాకు కనిపిస్తున్నాయమ్మా. అతను పాపం చేశాడు. పాపం చేసినందుకు ప్రతిఫలం స్వీకరించాడు. అవును స్వామి. లవంగి కంఠం వణికింది. ఇలా నా వైపు తిరుగు తల్లి అన్నాడు నంది. లవంగి అతని వైపు తిరిగి చూసింది. నంది చూపుడు వేలిని కనుబొమ్మల మధ్య ఉంచుకొని కళ్ళు మూసుకున్నాడు. నిజం చెప్పు తల్లి. తన చేత్తో తీసుకున్న ప్రతిఫలాన్ని నీ చేతికి అందించాడు. అవునా అమ్మా అన్నాడు. అవును స్వామి. కళ్ళు మూసుకున్న నంది వైపు ధైర్యంగా అంది లవంగి. నంది కళ్ళు తెరిచి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. అవి 2 ఒకటి. లవంగి వణికే కంఠంతో ప్రారంభించింది. ఆ వివరాలు మాకు అవసరం లేదు తల్లి. నంది వారిస్తూ అన్నాడు. గతంలో కూడా నీ భర్త ప్రవర్తనలో లోపాలున్నాయి. భర్త పాపాల ఫలితం భార్య అనుభవించాలి.
అందుకే నీకు సంతానం కలుగలేదు. మనిషి పాపాలను ప్రక్షాళించుకోవాలమ్మా. అవును స్వామి కదా. భర్త చేసిన పాపాలను భార్య ప్రక్షాళన చేయవచ్చు. ఏ విధంగా అంటే, భర్త పాపకర్మ ఫలంగా తెచ్చిన ఆహారం తినకుండా, పాపకర్మల ఫలంగా తెచ్చి ఇచ్చిన వస్త్రాలను ధరించకుండా, ఇలాగే అన్నమాట. అర్థమైందా తల్లి? అర్థమైంది స్వామి అన్నది. జ్ఞాననేత్రంతో చూసి చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నీ భర్త ఇటీవల చేసిన పాపం సంతాన ప్రాప్తికి ఆటంకం కలిగిస్తుంది. ఆ పాప ఫలం నీ గృహంలో ఉన్నంత కాలం మా దీవెన ఫలించదు. స్వామి, ఆందోళన వద్దు తల్లి. ఆ పాపాలకు లభించిన ప్రతిఫలాలను నువ్వు పరిత్యజించాలి. ఏం చేయాలో ఉపదేశించండి స్వామి అన్నది. పరిత్యజించడం ద్వారా పాప ప్రక్షాళన జరిగాక మా దీవెన ఫలిస్తుంది. నీ కడుపు పండుతుంది. ఆ త్యాగం చేయగలవా అన్నాడు. చేస్తాను స్వామి, ఆజ్ఞాపించండి అన్నది లవంగి. ఆ పాప ప్రతిఫలాన్ని అమ్మవారికి అర్పించు. మానవ మాతృలు ఎవ్వరూ దానిని జీర్ణం చేసుకోలేరు. ఇవాళ దీపాల వేళకు నువ్వు ఆ పాప ఫలాన్ని మూటకట్టి కామరూపాంబిక ఆలయానికి రా. మేము నీకోసం అక్కడుంటాం. మంత్రపూర్వకంగా, సంకల్పపూర్వకంగా అమ్మవారి కొప్పెరలో సమర్పించుకుందాం. తదనంతరం ఆ దేవి సమక్షంలో నిన్ను దీవిస్తాం. అలాగే స్వామి, తప్పకుండా వస్తాను, లవంగి ఉత్సాహంగా అంది. వెళ్ళిరా తల్లి, ఇదంతా పరమ రహస్యం. యువరాణి గారు చిత్రాంగి అడిగితే సాయంత్రం ఆలయంలో ఆశీర్వదిస్తారు అని మాత్రమే చెప్పు. చిత్తం అంటూ లవంగి తలవాల్చి నమస్కరించింది. పరమేశ్వరార్పణం. నంది చిరునవ్వుతో అన్నాడు. స్వామి, గతంలో చేసిన పాపాలు లవంగి అనుమానంగా అంది. అన్నింటినీ ఆ తల్లి దహించి వేస్తుంది. ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా ఆలయానికి రామ్మ, నంది అన్నాడు. నంది కామరూపాంబిక ఆలయంలో గర్భాలయం ముందున్న మండపంలో విగ్రహానికి అభిముఖంగా నిల్చున్నాడు. గర్భాలయంలో నేతి దీపాలు ఘుమఘుమలాడుతూ వెలుగుతున్నాయి. తన ప్రయత్నం ఫలించేలా చెయ్యమని నంది కామరూపాంబికకు మొక్కుకున్నాడు. స్వామి, అర్చకుడి పిలుపు విని నంది ద్వారం వైపు తిరిగాడు. ఆస్థాన లేఖకుడి ధర్మపత్ని తమ కోసం వచ్చింది. అర్చకుడు అన్నాడు, ఆ ఇల్లాలిని ఇక్కడికి రమ్మనండి ఆచార్య అన్నాడు నంది. అర్చకుడు వెలుపలికి వెళ్ళి లవంగిని వెంటబెట్టుకు వచ్చాడు. ఆమె చేతుల్లో పసుపు గుడ్డతో కట్టిన మూట ఉంది. నంది అర్చకుడి వైపు చూశాడు. ఆచార్య, ఈ సాధ్వికి మంత్రోపదేశం చేయాలి, కాసేపు మీరు అంటూ నంది ద్వారం వైపు చెయ్యి చూపించాడు. చిత్తం, అవశ్యం అంటూ అర్చకుడు ద్వారం వైపు వెళ్ళాడు. అతను గడప దాటగానే నంది తలుపులు మూసి గొళ్ళెం బిగించాడు. లవంగి దగ్గరగా నడిచాడు. లవంగి అతని వైపు వినయంగా చూసింది. అనుకున్నవన్నీ అర్పించడానికి తెచ్చావా తల్లి? తెచ్చాను స్వామి. నంది మెప్పగా తల పంకించాడు. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అన్న సామెత విన్నావా అమ్మా అన్నాడు. విన్నాను స్వామి అన్నది ఆమె. నేను సంకల్పం చేసి అంబికను ప్రార్థించి నిన్ను ఆశీర్వదిస్తాను. దానికి నాందిగా పాప ప్రక్షాళన కార్యంగా ఆ నగలు నీ భర్తకు ఏ విధంగా లభించాయో స్పష్టంగా నిస్సంకోచంగా ఈ దేవత సన్నిధిలో ఆమె సాక్షిగా నాకు వినిపించు తల్లి అన్నట్టు ఆ వివరాలు నీకు తెలుసుగా. అమ్మవారి సన్నిధిలో అబద్ధమాడను స్వామి, తెలుసు, విన్నవించుకుంటాను. ఒక చిన్న ప్రార్థన అన్నది. ఏమిటి తల్లి? ఇది పరమ రహస్యం, నా పసుపు కుంకుమల భవిష్యత్తు ఈ రహస్యం మీద ఆధారపడి ఉంది స్వామి. తమరు విని మర్చిపోవాలి స్వామి. లవంగి ప్రాధాయపూర్వకంగా చూస్తూ అంది. నంది చిన్నగా నవ్వాడు. నేను అన్నింటినీ వదులుకున్న విరాగిని తల్లి,
నీ భర్త మాల వేయగానే ఆ స్పర్శతో కొంత తెలుసుకున్నాను. నా జ్ఞాన నేత్రంతో నేను స్వయంగా తెలుసుకోగలను. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు తల్లి. చేసిన పాపం చెబితే పోదుందన్న సువర్ణ సూత్రం పట్ల ఉన్న విశ్వాసాన్ని, గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పమన్నాను. నీ నోటితో నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నా జ్ఞాన నేత్రంతో జరిగిన దానిని, నీ భర్త చేసిన తప్పెదనాన్ని అద్దంలో ప్రతిబింబంలాగా స్పష్టంగా చూడగలను. వ్యక్తిగత రహస్యాలను మరొక చెవిలో వేసే అవసరం ఈ సర్వసంగ పరిత్యాగికి లేదు తల్లి. క్షమించండి స్వామి. ఆందోళన నా నోట ఆ విధంగా పలికించింది. లవంగి సిగ్గుపడుతూ అంది, మంచిది, ముహూర్తం మించిపోకూడదు. మూట విప్పి అందులోని సాక్ష్యాలు కామరూపాంబిక దర్శించేలా పట్టుకో. అవి నీకు ఎలా లభించాయో, ఆ కానుకలు నీ భర్తకు ఎందుకు లభించాయో స్పష్టంగా నిస్సంకోచంగా చెప్పుకో. నేను వింటాను. ఆ తల్లి ఆలకిస్తుంది. చెప్పినంత సేపు కళ్ళు మూసుకునే ఉండాలి తల్లి. నేను హెచ్చరించే దాకా కళ్ళు తెరవకూడదు సుమా, నంది వివరించాడు. లవంగి తల ఊపుతూ మూట విప్పింది. అందులో ఉన్న వజ్రాలహారాన్ని, ముత్యాలహారాన్ని 2 చేతులతో పట్టుకుంది. కామరూపాంబిక విగ్రహం వైపు దీనంగా, అర్థవంతంగా చూసింది. నంది వైపు చూపులు తిప్పింది. కళ్ళు మూసుకొని ప్రారంభించమ్మా, అంబిక ఆలకిస్తుంది అన్నాడు నంది. సత్యమే చెబుతానని కామరూపాంబిక మీద ప్రమాణం చేసి ప్రారంభించు. ఒకసారి అమ్మవారి విగ్రహం వైపు చూసి కళ్ళు మూసుకొని లవంగి ప్రారంభించింది. కామరూపాంబికాదేవి మీద ప్రమాణం చేసి సత్యమే చెబుతాను. ఈ వజ్రాలహారాన్ని, ముత్యాలహారాన్ని నా భర్త నందకుడు నాకు ఇచ్చాడు. తన హస్త లాఘవంతో వీటిని సంపాదించానన్నాడు. నేను వివరం అడిగాను. సర్వ సైన్యాధ్యక్షుడుగా విధి నిర్వహించిన రుద్రాక్షుడు గారు వ్రాసినట్టు ఒక కల్పిత రేఖను లిఖించి రుద్రాక్షుల వారి చేవ్రాలు తానే చేశానన్నాడు. ఆయన ఇంటిలో నుంచి వజ్రాలహారాన్ని తెలివిగా కాజేశానన్నాడు. లేఖ వ్రాసినందుకు రుద్రాక్షుల వారు బహుకరించినట్టు మహారాజు గారికి మనవి చేశానన్నాడు. రాజుగారు ముత్యాలహారం బహుకరించారని చెప్పాడు. ఈ ఆభరణాలు నా భర్త ధర్మబద్ధంగా సంపాదించినవి కావు. ఇది అక్రమార్చన. కామరూపాంబికకు సమర్పించుకుంటున్నాను. ఆ జగజ్జనని నా భర్త చేసిన పాపాలను క్షమించాలని వేడుకుంటున్నాను. లవంగి గద్గద స్వరంతో అని ఆగింది. చక్కగా విన్నవించుకున్నావు తల్లి. నీ భర్త పాపాలను ప్రక్షాళన చేశావు. ఇంకా కళ్ళు తెరు అన్నాడు నంది హెచ్చరించాడు. లవంగి వినయంగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి కెవ్వుమంది. ఆమె చేతిలో నుంచి వజ్రాలహారము, ముత్యాలహారము జారి క్రింద పడిపోయాయి. తూలి పడబోతూ నిలద్రొక్కుని లవంగి భయం నిండిన కళ్ళతో చూసింది. నందికి కొంచెం దూరంలో తమ వైపు చూస్తూ ఇద్దరు నిల్చున్నారు. ఒకరు యువరాణి లాలస, మరొకరు మహారాజు కుబేరవర్మ. లవంగి భయంతో వణికిపోతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తుంది. మహారాజు కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళ మీద గుబురు కనుబొమ్మల మధ్యలో కలుసుకున్నాయి. ఆగ్రహం స్పందన రూపంలో ఆయన దవడల మీద ప్రత్యక్షమవుతుంది. తీక్షణమైన ఆయన చూపుల్ని తట్టుకోలేకపోతున్న లవంగి తలను వాల్చింది. కుబేరవర్మ నిట్టూర్పు రూపంలో తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ నంది వైపు తిరిగాడు. ఆయన ఎర్రటి కళ్ళల్లో ఇప్పుడు భయభక్తులు తాండవిస్తున్నాయి. స్వామి, మీరు త్రికాలజ్ఞులు. ఆ భగవంతుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు అన్నాడు కుబేరవర్మ. నంది చిరునవ్వు నవ్వాడు. సాధ్వి,
లవంగి అమ్మవారి సన్నిధిలో సత్యం పలికింది. ఆమె పలికిన సత్యాన్ని స్వీకరించండి స్వామి, ఈ సందేహాన్ని కూడా తీర్చండి. లవంగి భర్త నందకుడు ఎందుకు ఆ దుష్కార్యం చేశాడు? మీ సందేహాన్ని తీర్చవలసిన వాడు నందకుడే మహారాజా. రేపు ఉదయం కొలువు కూటంలో సభాసదుల సమక్షంలో అతని ఇల్లాలి ముందు నందకుణ్ణి ప్రశ్నించండి. ఎందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడో బహిరంగంగా వెల్లడి చేయించండి. ఎవరి కోసమో అంటున్నారు అంటే ఈ కుబేరవర్మ నిరపరాధుల్ని శిక్షించాడా? కుబేరవర్మ అన్నాడు, సింహాసనం మీద ఆసీనులు కండి, ధర్మ దండం పట్టుకోండి. ప్రథమ అపరాధి అయిన నందకుడిని ప్రశ్నించండి. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. నంది అన్నాడు. భద్రక కుబేరవర్మ కంఠం గర్భాలయంలో మారు మ్రోగింది. సహాయసేనాని భద్రకుడు తలుపు తెరుచుకుని వచ్చాడు. ప్రభు, నందకుడి భార్య లవంగిని అంతఃపురంలోని కక్ష్యలో బంధించి ఉంచాలి. ఆజ్ఞ. కుబేరవర్మ సభాంగణం కిక్కిరిసి ఉంది. రాజోద్యోగులందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. సింహాసనం ఉన్న వేదిక క్రింద ప్రత్యేకంగా వేసిన ఆసనం మీద నంది కూర్చున్నాడు. మహారాణి మహిమాదేవి, యువరాణి లాలస మహారాజు కుబేరవర్మకు కొంచెం దూరంలో కూర్చున్నారు. వాళ్ళిద్దరి ఉనికి సభ ప్రత్యేకతను తెలియజేస్తుంది. కుబేరవర్మ సభను కలియజూసి ప్రారంభించాడు. మన నగరానికి వేంచేసిన సాధు పుంగవులు శ్రీ 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 నిత్య నిర్మలానందుల వారు తమ జ్ఞాననేత్రంతో దర్శించి మన మధ్య జరిగిన ఒకానొక దారుణ సత్యాన్ని వెల్లడి చేశారు. ఆ సత్యం సభలో ఆవిష్కరించబడుతుంది. రాజోద్యోగుల ముఖాల మీద ఒకే రకమైన ఆశ్చర్యం ప్రత్యక్షమైంది. అందరూ ఉత్కంఠతో తమ ప్రభువు వైపు చూస్తూ ఉండిపోయారు. భద్రక మహారాజు కంఠం కంగుమంది. ప్రభు, సహాయసేనాని ముందుకు వచ్చి వినయంగా తలవాల్చి నిల్చున్నాడు. ఆ ఆదర్శ మహిళను ప్రవేశపెట్టు. ఆజ్ఞ అంటూ భద్రకుడు పక్కకు తిరిగి తెరవైపు చూస్తూ చెయ్యెత్తి సైగ చేశాడు. తెరచాటు నుండి లవంగి నెమ్మదిగా అడుగులు వేస్తూ సభలో ప్రవేశించింది. ఆమె తల కిందికి వాలి ఉంది. ప్రభు, ఈమె మన ఆస్థాన లేఖకుడి పత్ని లవంగి. మహామంత్రి ఆశ్చర్యంగా అన్నాడు. అవును సాగరామాత్య, ఆ ఇల్లాలి ద్వారా ఒక సత్యం మా దృష్టికి వచ్చింది. పాక్షికంగా కొంత మాత్రమే వెల్లడైన ఆ సత్యాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించే లక్ష్యంతో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నాం అంటూ కుబేరవర్మ లవంగి వైపు చూశాడు. అమ్మా లవంగి, ఆలయంలో అమ్మవారి ముందు నివేదించిన విషయం సభకు వినిపించు. లవంగి నిస్సహాయంగా మహారాజు వైపు చూసి చూపుల్ని తన భర్త వైపు మళ్లించింది. నందకుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతనికి అంతా అగమ్య గోచరంగా ఉంది. లవంగి నిన్న సాయంత్రం నుండి ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి ఎందుకు వచ్చింది? లవంగి ఆదర్శ మహిళ. భయం లేదు లవంగి, నిర్భయంగా చెప్పు, మహారాజు హెచ్చరించాడు. అందరూ ఏకాగ్రతతో ఆలకించండి. లవంగి తల వాల్చుకొని ప్రారంభించింది. ఆలయంలో చెప్పినదంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పింది. ఆశ్చర్యం నిశ్శబ్ద రూపంలో సభను ఆవరించింది. క్షణంలో ఎన్నో కంఠాల ద్వారా వివిధ ధ్వనులతో ఆశ్చర్యం బహిర్గతమయ్యింది. మహారాజు చేతిని పైకెత్తాడు. ఆయన చూపులు నందకుడి వైపు తిరిగాయి. నందకుడు భయాందోళనలతో చూస్తున్నాడు తన భార్య వైపు. నందకుణ్ణి మా సమ్ముఖానికి ఈడ్చుకురండి. కుబేరవర్మ కంఠస్వరం సభలో సుళ్ళు తిరిగింది.
మహామంత్రి సర్వసైన్యాధ్యక్షుడు సమరసేనుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇద్దరు భటులు నందకుణ్ణి రెక్కలు పట్టుకొని మహారాజు ముందుకు ఈడ్చుకు వచ్చారు. అతన్ని కొంచెం ముందుకు తోసి ఇరువైపులా నిల్చున్నారు. నందక, విన్నావుగా నీ ధర్మపత్ని ప్రకటన. నీ భార్య వైపు కాదు, మా వైపు చూడు, కుబేరవర్మ గద్దించాడు. ప్రభు, నేను ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో తత్తరపాటుతో గొనిగాడు నందకుడు. నువ్వు దారుణ నేరం చేశావు. రుద్రాక్షుడికి శిక్ష విధించిన రుద్రాక్షుడికి శిక్ష విధించిన నాడు మా ముందు నువ్వు చెప్పినవన్నీ తప్పులని, ఆడినవన్నీ అసత్యాలని తేలిపోయింది. ఎందుకు అంత ఘోరానికి ఒడిగట్టావు? రుద్రాక్షుడి మీద నీకు ఎందుకంత కసి? అతను నీకేం ద్రోహం చేశాడు? నిజం చెప్పు. ఒక అక్షరం అబద్ధం ఆడితే నీ నాలుక ఖండించబడుతుంది. కుబేరవర్మ హూంకరించాడు. నంది రెప్ప వెయ్యకుండా నందకుడి వైపే చూస్తున్నాడు. ఆ ఆస్థాన లేఖకుడు 3 తలరాతలను తిరగరాశాడు. నందక, కుబేరవర్మ గద్దించాడు. రుద్రాక్షుడు వ్రాసినట్టు కల్పితలేఖ వ్రాసింది నిజమేగా? నిజమే ప్రభు. నందకుడు నత్తిగా అన్నాడు. ఎందుకు వ్రాశావు? అతని మీద పగ ఎందుకు? నందకుడు తల ఎత్తి దీనంగా నిస్సహాయంగా చూస్తూ ఎండిపోతున్న పెదవుల్ని నాలుకతో తడుపుకున్నాడు. ప్రభువులు చిత్తగించాలి. లవంగి వినయంగా అంది. ఏమిటి? కుబేరవర్మ ప్రశ్నించాడు. నా ప్రశ్నలకు సమాధానంగా నా భర్త ఒక మాట చెప్పాడు. నేను చేస్తుంది రాజోద్యోగం. పైవాళ్ళు చెప్పేవన్నీ తప్పులైనా ఒప్పులైనా చెయ్యాలి, తప్పదు అన్నాడు. ఎవరు వ్రాయించారో చెప్పమని అడిగాను ప్రభు. అది అతి రహస్యం, ప్రాణాంతకమైన రహస్యం. చెప్పలేను అన్నాడు. నందకుడి లేఖ వెనుక మరెవరి హస్తమో ఉందన్నమాట కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. నందక, చివరిసారిగా అడుగుతున్నాం. నీ చేత ఆ లేఖ వ్రాయించిన ఆ పైవాడు ఎవడు? చెప్పకపోతే లేఖలు వ్రాసే నీ కుడి చెయ్యి తెగిపోతుంది. నందకుడు వణికిపోతూ చూశాడు. నెత్తురు చుక్కలేని ముఖాన్ని కొద్దిగా పైకెత్తి మహారాజు వైపు దీనంగా చూశాడు. నా చేత ఆ లేఖ వ్రాయించింది ఎవరు? సమరసేనుడా? కుబేరవర్మ గద్దించాడు. నందకుడి తల అడ్డంగా ఊగింది. చెమటతో తడిసిపోతున్న ముఖాన్ని చేత్తో తుడుచుకున్నాడు. కాదా? కుబేరవర్మ ఆశ్చర్యంగా అన్నాడు. రుద్రాక్షుడు బలి అయిపోయాక సర్వసైన్యాధ్యక్ష పదవి లభించింది సమరసేనుడికే. అందరి కళ్ళు సమరసేనుణ్ణి చూస్తున్నాయి. సమరసేనుడు ఆసనం మీద నుండి లేచి నిల్చున్నాడు. నందకుడు చిన్నగా దగ్గి పూడుకుపోయిన కంఠం సవరించుకున్నాడు. ఆ లేఖ వ్రాయించింది మహామంత్రి గారు ప్రభు. ఒక్కసారిగా సభను నిశ్శబ్దం ఆవరించింది. సాగరామాత్యుడా? మహారాజు నిర్ఘాంతపోతూ అన్నాడు. చిత్తం. సాగరామాత్యుడు కొద్దిగా లేచి మళ్ళీ బలహీనంగా ఆసనం మీద కూలబడ్డాడు. అతని చేతులు వశం తప్పి వణుకుతున్నాయి. నంది ఓరగా చూస్తూ మహామంత్రిని గమనిస్తున్నాడు. నందకుడి అభియోగాన్ని ఆయన ఎందుకు ఖండించడం లేదు? నందక, నమ్మశక్యంగా లేదు. అసత్యమని తేలితే నీకు మరణశిక్షే. కుబేరవర్మ హూంకరించాడు. ప్రభు, నేను మనవి చేస్తాను. మహామంత్రి పైకి లేస్తూ వణికే కంఠంతో అన్నాడు. మహారాజు తల త్రిప్పి అతని వైపు అర్థం కానట్టు చూశాడు. సాగరామాత్య, నందకుడి అభియోగం అసత్యమా? సాగరామాత్యుడి తల బలహీనంగా అడ్డంగా ఊగింది. అతని ముఖం చెమటతో తడుస్తుంది. పెదవులు వణుకుతున్నాయి. సత్యమే ప్రభు. ఏమిటి సత్యమా? కుబేరవర్మ అరిచాడు. ఆయన కనుబొమ్మలు కదలి మధ్యలో కలుసుకున్నాయి. దవడలు కంపించాయి. సాగరా, వెళ్ళి అపరాధి నందకుడి పక్కన నిలబడు. సంబోధనలో ఆజ్ఞలో
మహారాజు కుబేరవర్మ ఆగ్రహం, అసహ్యం ధ్వనించాయి. మహామంత్రి సాగరుడు వణుకుతున్న కాళ్లతో అడుగు వేసుకుంటూ తూలుతూ నడవసాగాడు. అతని తల కిందికి వాలిపోయి ఉంది. సభలో ఉన్న అందరి చూపులు అతని మీదే ఉన్నాయి. నందకుడి సమీపంలో నిలుచొని సాగరుడు తల కొద్దిగా ఎత్తి మహారాజు వైపు చూశాడు. నంది అతన్ని చూస్తున్నాడు. తన తండ్రికి సాగరుడికి మధ్య సఖ్యతే ఉండేది. తన తండ్రిని ఎందుకు బలిపశువును చేశాడతను? సాగరా, ఏమిటి నీ వివరణ? కుబేరవర్మ గద్దించాడు. ఆ లేఖను నందకుడికి చేత నేనే వ్రాయించాను. ఎందుకు అన్నారు. కసి, పగ, ద్వేషం, ఏదైనా కారణం అనుకోవచ్చు. సాగరా, పొడి అక్షరాలు వద్దు, మర్యాదగా వివరంగా విన్నవించుకో. కుబేరవర్మ హుంకరించాడు. చిత్తగించండి. సాగరుడు బరువుగా నిట్టూర్చి అన్నాడు. రుద్రాక్షుడి మీద కక్షగట్టాను. తన కుమార్తెను నా కుమార్తెను అతని కుమారుడికి చేసుకోమన్నాను. మధ్యవర్తి ద్వారా అడిగాను. అతను తిరస్కరించాడు. నా కుమారుడి మనసు విరిగింది. దీపాంకురను వాడు ఇష్టపడ్డాడు. తిరస్కరణ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. నా కుమారుడి చితిమంట నాలో పగ రగిలించింది. రుద్రాక్షుణ్ణి సర్వనాశనం చేయాలనుకున్నాను. పథకం వేశాను. నందకుడి స్వార్థాన్ని ఉపయోగించుకున్నాను. పగ తీర్చుకున్నాను. నంది ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అంత పగ, కసి ఉన్న సాగరుడు తన తండ్రితో చాలా స్నేహంగా ఉండేవాడు. అంటే అనుమానం రాకుండా సఖ్యత నటించాడన్నమాట. కుబేరవర్మ నోట మాట లేకుండా ఆశ్చర్యంగా సాగరుణ్ణి చూస్తూ ఉండిపోయాడు. మెల్లగా అతని పెదవులు కదిలాయి. సాగరా, నువ్వు చేసింది క్షమార్హం కాని అన్యాయం, ఘోరమైన నేరం. తెలుసు ప్రభు, తెలిసే చేశాను. దొరికిపోనన్న నమ్మకంతో చేశాను. సాగరుడు వణికే కంఠంతో అన్నాడు. భద్రక, మహారాజు బిగ్గరగా అన్నాడు. ప్రభు, రుద్రాక్షుడు, ఆయన పుత్రిక దీపాంకుర మా సన్నిధికి రావాలి. సగౌరవంగా తీసుకురండి. కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. నంది గుండె దడదడా కొట్టుకుంటుంది. ఇద్దరు భటుల మధ్య తన తండ్రి నెమ్మదిగా నడిచి వస్తున్నాడు. శారీరకంగా కొంత సన్నబడినట్టున్న నడకలో టీవీ గాంభీర్యం అలాగే ఉన్నాయి. గెడ్డము మీసాలు పెరిగి ఉన్నాయి. కళ్ళు వెలుతురుతో నిండి ఉన్నాయి. మునపటిలాగే ఆ కళ్ళల్లో దైన్యం లేదు, దిగులు లేదు. సభలో ఉన్న వాళ్ళందరి చూపులు ఆయన మీదే ఉన్నాయి. ఆయన చూపులు మహారాజు కుబేరవర్మ మీద ఉన్నాయి. స్వాగతం రుద్రాక్ష, రా. కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. రుద్రాక్షుడు కుబేరవర్మకు మౌనంగా అభివాదం చేశాడు. అమ్మాయి ఏది? కుబేరవర్మ అన్నాడు. ఇదిగో ప్రభు, వచ్చేసింది అంటూ భద్రకుడు అంతఃపురం వైపు ద్వారం వద్ద నుండి వస్తూ అన్నాడు. దీపాంకుర తల వాల్చుకొని మెల్లగా నడుస్తూ వస్తుంది. నంది కళ్ళు మెరుస్తున్నాయి. తన చిన్ని చెల్లిని ఎన్నాళ్లకు చూస్తున్నాడు. దీపాంకుర చిక్కిపోయింది. ముఖంలో కళ్ళల్లో దైన్యం, నిరాశ స్పష్టంగా అగుపిస్తున్నాయి. ఒకవైపు తండ్రి, మరోవైపు చెల్లి, ఇద్దరిని ఒకేసారి కౌగిలించుకోవాలనిపిస్తుంది. నందికి ఏదో భావోద్వేగం అతన్ని కుదిపేస్తుంది. కళ్ళల్లో తడి ఏర్పడుతూ పల్చటి తెరలా అడ్డుపడుతుంది. సింహాసనం వేదికకు అటూ ఇటూ మౌనంగా నిలుచున్న రుద్రాక్షుణ్ణి, దీపాంకురను కలయజూశాడు కుబేరవర్మ. రుద్రాక్ష, నీకు అన్యాయం జరిగింది. రాజద్రోహి, దేశద్రోహి అనే ఆరోపణలతో నీకు యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించబడింది. ప్రభువు, అవును రుద్రాక్ష, నీ మీద మోపబడిన అపరాధం చేసింది నువ్వు కాదు. ఇప్పటిదాకా మన మహామంత్రిగా ఉంటూ సాగరామాత్యుడు అని పిలిపించుకున్న సాగరుడు నీకు విధించిన శిక్ష ఈ క్షణం నుండి ఉపసంహరించబడింది. నువ్వు నిరపరాధివి. రుద్రాక్షుడు తల తిప్పి సాగరుడి
వైపు చూశాడు. సాగరుడు తల దించుకున్నాడు. నందకుడి చేత ఆ కల్పిత లేఖను నీ పేరిట సాగరుడు వ్రాయించాడు. నీకు విధించిన శిక్షకు అనుబంధంగా నీ పుత్రికను పుత్రుడిని శిక్షించాల్సి వచ్చింది. నీ పుత్రిక దీపాంకురకు విముక్తి కలిగిస్తున్న ప్రభువులకు శతకోటి ధన్యవాదాలు. తమరు విధించిన శిక్ష కన్నా నింద నన్ను ఎక్కువ బాధ పెట్టింది. నా నిర్దోషిత్వాన్ని తమరే నిరూపించారు. నేను కాదు రుద్రాక్ష, నీ ధన్యవాదాలు అదిగో ఆ నిత్య నిర్మలానంద యోగి పుంగవులకు సమర్పించుకో. ఆయన జ్ఞాననేత్రంతో చూసి మా కళ్ళు తెరిపించారు. కుబేరవర్మ నంది వైపు చూపుతూ అన్నాడు. ఆర్య, నమస్కరించకండి, మీరు పెద్దలు, ఆశీర్వదించాల్సిన వారు అన్నాడు 2 చేతుల్ని పట్టుకుంటూ. లాలస చిరునవ్వుతో చూస్తుంది. దీపాంకుర తండ్రి వైపు పరిగెత్తుకు వచ్చింది. నాన్నా అంటూ ఏడుస్తూ అతని మీద వాలిపోయింది. రుద్రాక్షుడు ఈదురుగాలికి వణికే తీగలా కదిలిపోతున్న కూతుర్ని పొదివి పట్టుకున్నాడు. ఏడవకు తల్లి, మహారాజు గారు మనకు పునర్జన్మ ప్రసాదించారు, రుద్రాక్షుడు బొంగురుగా అన్నాడు. నంది దీపాంకుర తల మీద అరచేతిని ఉంచాడు. ఏడవకమ్మా అన్నాడు ఓదార్పుగా. సాగరా, నువ్వు ఏదైనా మనవి చేయదలుచుకున్నావా? మహారాజు కుబేరవర్మ ప్రశ్నించాడు. సాగరుడు బలహీనంగా తల అడ్డంగా ఊపాడు. భద్రక, సాగరుడికి సంకెళ్ళు వెయ్యి, కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. కాసేపట్లో సాగరుడి చేతులను కాళ్లను సంకెళ్ళు బంధించాయి. మహారాజు సాగరుడికి విధించే శిక్ష ఏమిటో వినాలన్న ఆతృతతో సభలో అందరూ ఊపిరి బిగబట్టి చెవులు రెక్కించారు. సాగరా, నువ్వు చేసిన దారుణ నేరానికి నీతిమంతుడు, దేశభక్తుడు అయిన రుద్రాక్షుడి యావజ్జీవ కారాగారవాస శిక్షను నీకు విధిస్తున్నాం, కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. సభలో కలకలం బయలుదేరింది. భద్రక, అపరాధిని కారాగారంలో పడవేయించు, తీసుకుపో. కుబేరవర్మ కంఠం కంగుమంది. మహామంత్రిగా అధికారం ప్రదర్శిస్తూ రాణించిన సాగరుడు వంచిన తల ఎత్తకుండా వెళుతున్నాడు. ఆచార్య, మహారాజు కుబేరవర్మ రాజగురువుని ఉద్దేశించి అన్నాడు. మహారాజా, రాజగురువు సులోచనాచార్యుడు మహారాజు వైపు చూస్తూ అన్నాడు. దయచేసి కొంచెం ఇటు దయచేయండి. సులోచనాచార్యుడు తన స్థానం నుండి లేచి సింహాసనం వేదిక వద్దకు నడిచి ప్రశ్నార్థకంగా చూశాడు. మహారాజు కుబేరవర్మ రాజగురువు వైపు చిరునవ్వుతో చూశాడు. ఈ క్షణం నుండి గురుదేవులు మహామాత్యులు మీరే ఆ ఆసనాన్ని అధిష్ఠించండి. మహారాజా, మాకు మార్గదర్శనం చెయ్యండి. మహామాత్య, కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. ఆస్థాన లేఖకుడు ధనదాహంతో చేయరాని పని చేశాడు. అతనికి వేయదగిన శిక్షను సూచించండి. సులోచనాచార్యుడు తలవాల్చి చేతులు కట్టుకొని నిలుచున్న నందకుడి వైపు చూశాడు. అదే సమయంలో నందకుడి సమీపానికి వస్తున్న లవంగి ఆయన దృష్టిని ఆకర్షించింది. మహారాజా, నందకుడి భార్యను ఆదర్శ మహిళ అన్నారు. మీరు ఆదర్శ మహిళను ముందుగా అభినందించాలి, అనంతరం అపరాధికి శిక్ష అన్నాడు సాభిప్రాయంగా సులోచనాచార్యుడు. మీ సూచనలో ఔచిత్యం ఉంది అంటూ మహారాజు లవంగి వైపు చూశాడు. అమ్మా లవంగి, భర్త చేసిన పాపాన్ని నువ్వు నిస్సంకోచంగా వెల్లడించావు. ఏదైనా కానుక కోరుకో అన్నారు. లవంగి పైట చెరువు 2 చేతులతో పట్టుకుంది. కన్నీళ్లతో మహారాజు వైపు చూసింది. పతిభిక్ష ప్రసాదించండి ప్రభు అన్నది. కుబేరవర్మ క్షణకాలం ఆలోచించాడు. మహామాత్య అన్నాడు సులోచనాచార్యుణ్ణి చూస్తూ. మహారాజా, నందకుడు తన ఉద్యోగ ధర్మం విస్మరించి అసత్యలేఖ లిఖించి ఆ వృత్తికి ఆ పదవికి తాను తగదని నిరూపించుకున్నాడు. ఆ స్థాన లేఖ
ఆస్థాన లేఖక పదవి నుండి తొలగించడమే తగిన శిక్ష. కుబేరవర్మ తల పంకించాడు. అపరాధి నందకుడిని ఆస్థాన లేఖక పదవి నుండి తొలగిస్తున్నాం. ఆ పదవితో పాటు అతనికి దారాదత్తం చేసిన మడులు, మాన్యాలు, గృహవసతి తదితర సదుపాయాలను ఉపసంహరిస్తున్నాం. అతని ధర్మపత్ని కోరికను మన్నించి కారాగార శిక్ష విధించకుండా నందకుడిని వదిలివేస్తున్నాం. లవంగి చేతులెత్తి నమస్కరించింది. నందకుడు ఆమెను అనుసరిస్తూ మహారాజుకు చేతులు జోడించాడు. భర్త తస్కరించిన వజ్రాల హారాన్ని, మేము అతనికి బహుకరించిన ముత్యాల హారాన్ని లవంగి కామరూపాంబికకు సమర్పించుకుంది. అందుకు అభినందనగా ఆమెకు ఒక రత్నహారం ఇవ్వబడుతుంది. మహారాజు కుబేరవర్మ ప్రకటించాడు. లవంగి మళ్ళీ నమస్కరించింది. సభలో హర్షధ్వానాలు వ్యాపించాయి. మహారాజా, మరొక ఆజ్ఞ వెలువడాల్సి ఉంది. సులోచనామాత్యుడు చిరునవ్వుతో అన్నాడు. రుద్రాక్షుడికి గుర్తుంది మహామాత్య అంటూ కుబేరవర్మ రుద్రాక్షుడి వైపు తిరిగాడు. రుద్రాక్ష, నీ సర్వసైన్యాధ్యక్ష పదవి నీదే. ఈ క్షణం నుండి సర్వసైన్యాధ్యక్షుడివి. ఆ పదవిలో కొనసాగిన సమరసేనుడు నీకు ప్రధాన సహాయక పదవిలో ఉంటాడు. ప్రభువులు క్షమించాలి, రుద్రాక్షుడు వినయంగా అన్నాడు. నేను ఆ పదవి చేపట్టలేను. రుద్రాక్ష మనసు గాయపడినందుక? కాదు ప్రభు, నా గాయం ఇందాకే మానిపోయింది. దేశ బహిష్కరణకు గురైన నా ఒక్కగానొక్క కుమారుణ్ణి అన్వేషించి చేరుకోవాలి. ఓ ఓహ్ ఓహ్ రుద్రాక్ష సాగరుడి పగతో నీ కుటుంబానికి అంతటికీ నష్టం జరిగింది. నీ కుమారుడికి విధించిన దేశ బహిష్కార శిక్ష ఉపసంహరించబడింది. సభలో హర్షధ్వానాలు సద్దుమణిగాక రుద్రాక్షుడు అన్నాడు. ప్రభువులకు ధన్యవాదాలు. శిక్ష ఉపసంహారం గురించి నా కుమారుడికి తెలియచేయాలి. అందుకోసం నేను దేశాటన చెయ్యాలి. అవసరం లేదు, సర్వసైన్యాధ్యక్షులు నందిపైకి లేస్తూ బిగ్గరగా అన్నాడు. మహారాజు, మహామంత్రి, రాజోద్యోగులు, సభికులు అందరూ నందివైపు ఆశ్చర్యంగా చూశారు. యువరాణి లాలస చిరునవ్వుతో చూస్తుంది. రుద్రాక్షుడు, దీపాంకుర ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. గురుదేవా, మహారాజు ఆశ్చర్యంగా అన్నాడు. నంది కొంచెం ముందుకు జరిగి మహారాజు గారి వైపు తదేకంగా చూశాడు. రుద్రాక్ష పుత్రుడు నంది కోసం అన్వేషించాల్సిన అవసరం లేదు. అతను ఈ నగరంలోనే ఉన్నాడు. ఈ నగరంలోనా గురుదేవా? ఎక్కడ? కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. ఇక్కడ. అవును మహారాజా, ఇక్కడే, మీ కళ్ళ ముందే. గురుదేవా, మీరు? గురుదేవా అనకండి మహారాజా, నేనే నంది. మహారాజు కుబేరవర్మ, మహామంత్రి నివ్వెరపాటుతో తమ ఆసనాల మీద నుండి లేచారు. వారితో పాటు కూర్చున్న రాజోద్యోగులందరూ లేచి నిల్చున్నారు. సభలో కలకలం. రుద్రాక్షుడు వణుకుతున్న కాళ్లను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ నంది వైపు అడుగులు వేస్తున్నాడు. క్షణంలో అతను, నంది, దీపాంకుర ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. ఇది నిజమా? నంది నిత్య నిర్మలానంద యోగి అయ్యాడా? మహారాజు కుబేరవర్మ ఆశ్చర్యంగా అన్నాడు. అవును నాన్నగారు, లాలస లేస్తూ బిగ్గరగా అంది. సభ 1000 కళ్ళతో యువరాణి వైపు చూసింది. లాలస? మహారాజు కుబేరవర్మ కంఠంలో ఆశ్చర్యం గంటలా ధ్వనించింది. అవును నాన్నగారు, నన్ను అపహరించుకుపోయిన దుర్మార్గుల చెర నుండి తప్పించుకొని వెంటాడుతున్న వాళ్లకు చిక్కకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఒక చీకటి వీధిలో తారసిల్లిన ఒక వ్యక్తి మీద వాలి సృహ కోల్పోయాను. ఆయనెవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. తాను చేరదీసి రక్షించింది
తనకు తండ్రికి చెల్లికి శిక్షలు విధించిన కామరూప చక్రవర్తి గారి కూతురేనని తెలిసిన తరువాత కూడా నంది వెనుకాడలేదు, ప్రతీకారం చేయాలనుకోలేదు. తన ప్రాణాలు పణంగా పెట్టి మీ కుమార్తెను రక్షించి తీసుకువచ్చాడు. మన రాజ్యంలోకి అడుగు పెట్టకూడదని, బహిష్కరణ శిక్ష ఉందని మొండికేశాడు. అపరాధులెవరో విచారించి తాము నిరపరాధులమని నిరూపించుకోవడానికి అతను మన నగరానికి రావాలని నేనే వాదించి ఒప్పించాను. యోగి వేషం నేనే ఆయనకు వేశాను. నిత్య నిర్మలానంద నామధేయం నేనే ఇచ్చాను. లాలస ముగించింది. ప్రభు, రాజాజ్ఞ ధిక్కరించి రాజ్యంలో అడుగుపెట్టాను. నా లక్ష్యం నెరవేరింది. నా తండ్రి నిరపరాధి అని తేల్చగలిగాను. తండ్రికి చెల్లికి విముక్తి కలిగించగలిగాను. బహిష్కార శిక్షను నిర్లక్ష్యం చేస్తూ రాజ్యంలో ప్రవేశించినందుకు, మారువేషంతో ప్రవర్తించినందుకు మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. నంది వినయంగా అన్నాడు. మహారాజు కుబేరవర్మ సింహాసనం మీద చతికిలబడ్డాడు. కనుబొమ్మలు ముడివేస్తూ నుదురును అరిచేత్తో రుద్దుకున్నాడు. ప్రశ్నార్థకంగా సులోచనాచార్యుడి వైపు చూశాడు. మహారాజా, రుద్రాక్ష పుత్రుడు రాజశాసనం ధిక్కరించి రాజ్యంలో పాదం మోపాడు. అది శిక్షార్హమే. కానీ దానికి మూల కారణం న్యాయరక్షణ, ధర్మరక్షణ. మన రాజ్యానికి, ప్రభువుకు, పరిపాలన ధర్మానికి విఘాతం కలిగించి భవిష్యత్తులో ప్రమాదానికి కారణమయ్యే ఆ కార్యాలు చేసిన స్వార్థపరులను పట్టివ్వడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి నంది చేసిన శాసనోల్లంఘన ఉపయోగపడింది. అది సాహసం. ఆ సాహసం అతను చేసిన శాసనోల్లంఘన నేరాన్ని సమూలంగా చెరిపివేసింది. నంది శిక్షార్హుడు కాదు మహారాజా, ప్రశంసార్హుడు. తగు విధంగా ఆ యువ కిశోరాన్ని సత్కరించడం ఈ సభ విధి. సులోచనాచార్యుడు నిర్ద్వందంగా అన్నాడు. సముచితమైన నిర్ణయం. సులోచనామాత్యుల సూచనను పరిపూర్ణంగా గౌరవించి పాటిస్తాం. మహావీరుడు నందిని అతని శక్తి సామర్థ్యాలకు తగిన ఉన్నత పదవిలో నియమిస్తాం. మహారాజు కుబేరవర్మ సగర్వంగా అన్నాడు. రుద్రాక్షుడు నంది వైపు సగర్వంగా చూస్తున్నాడు. నందికి తగిన ఉన్నత పదవి ఏదో నేనే నిర్ణయించాను నాన్నగారు, లాలస స్పష్టంగా అంది. అలాగా, ఏమిటమ్మా ఆ పదవి? చెప్పు. నంది ఆ పదవినే అలంకరించేలా చేస్తా. కుబేరవర్మ లాలస వైపు చూస్తూ అన్నాడు. కామరూప రాజదంపతుల అల్లుడు పదవి. లాలస కంఠంలో నిర్ణయం సంకోచం లేకుండా ధ్వనించింది. సభ ఆశ్చర్యంలో మునిగిపోయింది. అందరితో పాటు నంది కూడా. అతనికి ఇది ఊహించని పరిణామమే. సభలోని మనుషుల్ని విగ్రహాల్లా మార్చివేసిన నివ్వెరపాటు నుండి మహారాణి మహిమాదేవి ముందుగా తేరుకుంది. లాలస బిగ్గరగా అరిచిందామె. లాలస తల్లివైపు చిరునవ్వుతో చూసింది. మతిపోయిందా నీకు? మహారాణి గర్జించింది. సభ్యత, సంస్కారం, వంశగౌరవం అన్నీ మర్చిపోయావా? మర్చిపోయానమ్మా. నా మాన ప్రాణాలు మహాపదలో ఉన్న తరుణంలో నంది చేతిని పట్టుకొని పరుగెత్తాను. 2 రోజుల పాటు నదీ ప్రవాహంలో ప్రయాణం చేసే సందర్భంలో ఈత కొట్టలేని మీ కూతురు నంది వీపు మీద బల్లిలా పడుకొని ప్రాణాలు కాపాడుకున్నప్పుడు సభ్యతను, సంస్కారాన్ని, నా వంశ గౌరవాన్ని మర్చిపోయాను. అశ్వీకులు వెంటాడుతూ ఉంటే గంగిరెద్దులో వాడిలా వేషం వేసుకున్న నందితో పాటు గర్భిణీ అయిన గంగిరెద్దుల వాడి భార్యగా రాత్రి పగలు కాళ్ళు బొబ్బలెక్కేలా ప్రయాణం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయాను. గడపల ముందు గంగిరెద్దును ఆడించి నంది ఆహారం అడుక్కు తెచ్చి ఇచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయాను. లాలస గంభీరంగా అంది. ఆమె మాటలు హర్షధ్వనాలు సృష్టించాయి. కుబేరవర్మ కూతురు దగ్గరగా నడిచాడు.
లాలస ఆపదలో రక్షించిన వ్యక్తి పట్ల మనసు అర్థం అవ్వడం సహజమే. నువ్వు అంతర్ధానమైనప్పుడు నిన్ను అన్వేషించి సురక్షితంగా తెచ్చి అప్పగించే రాకుమారుడికి నిన్ను ఇల్లాలుగా చేసి రాజ్యం ఇచ్చివేస్తానని ప్రకటించాను కూడా. అయితే నిన్ను రక్షించి తీసుకువచ్చిన వ్యక్తి రాకుమారుడు కాదు. నీ ఎన్నిక మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. నా మాట వినండి నాన్నగారు. మీ ప్రకటన విన్న రాకుమారులలో ఒక్కరైనా ప్రయత్నించారా? నన్ను వెతికి తీసుకువస్తానని ఒక్క రాకుమార వీరుడైనా ప్రకటించాడా? నంది గురించి 2 మాటలు వినండి. ఆపదలో నిస్సహాయురాలిగా అతన్ని ఆశ్రయించినప్పుడు కానీ, ఒంటరిగా అతనితో చెట్ల మధ్య పుట్టల మధ్య కారడవులలో ప్రయాణం చేసినప్పుడు కానీ, గంగిరెద్దుల వాని వేషంలో అతని భార్యగా నటించినప్పుడు కానీ, నదీ ప్రవాహంలో అతని వీపు మీద కూర్చున్నప్పుడు కానీ నంది నా వైపు చులకనగా చూడలేదు. అందగత్తె నిస్సహాయంగా తన గుప్పెట్లో ఉందన్న భావముతో కోరికతో కానీ కామంతో కానీ చూడలేదు. నిస్సహాయురాలైన కన్య మీద కన్ను వేయకుండా కాపాడటం నిజమైన మగతనం నాన్నగారు. అదే నిజమైన పురుష లక్షణం. అందుబాటులో ఉన్న అబల కోసం ఆరులు చాచని పురుష లక్షణం యథార్థమైన పురుష లక్షణం. ఈ లక్షణాలున్న ధైర్యవంతుడు, నిగ్రహం కలిగిన యువకుడు, వీరుడు మీ అల్లుడు కావాలని ఆశిస్తున్నాను నాన్నగారు. కేవలం రాకుమారుడిగా జన్మించిన సామాన్యుని కాదు. నా వివాహం జరిగితే నందితో జరుగుతుంది అంతే. మహారాజు మహారాణి అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ అదే అయోమయంతో సులోచనాచార్యుడి వైపు చూశారు. తన మాన ప్రాణాలను నిస్వార్థంగా కాపాడిన వీర యువకుడి వ్యక్తిత్వాన్ని కన్నెపిల్ల మనసు లతలా అల్లుకుపోతుంది. రుద్రాక్ష పుత్రుడు నంది ధీరుడు, ఉదాత్తుడు అయిన నాయకుడని స్పష్టంగా అర్థమవుతుంది. అందాల భరిణ అయిన యువరాణిని మరొకరైతే అంత నిర్వికారంగా అప్పగించేవారు కాదు. నేను రాజగురువుగా, మహామంత్రిగా, తమ శ్రేయోభిలాషిగా యువరాణి సౌభాగ్యవతి లాలసాదేవి ప్రతిపాదనను సమర్థిస్తున్నాను సులోచనాచార్యుడు అన్నాడు. సభాంగణంలో హర్షధ్వనాలు ప్రతిధ్వనించాయి. రుద్రాక్షుడు చెమ్మగిల్లిన కంఠంతో చెమ్మగిల్లిన కళ్ళతో నందిని చూస్తున్నాడు. నంది నివ్వెరపాటుతో లాలస వైపు చూస్తున్నాడు. నేను ఈ ప్రతిపాదన తెచ్చినప్పుడు నంది నిర్ద్వందంగా తిరస్కరించాడు. అల్లుడు కమ్మని ఆజ్ఞాపించండి నాన్నగారు లాలస అంది. మహారాణి మహిమాదేవి కుమార్తె వైపు రెప్పవేయకుండా చూసింది. లాలస ఇది రాజకుటుంబానికి సంబంధించిన విషయం, రాజ్యానికి సంబంధించిన విషయం కాదు. నిండు సభలో చర్చించాల్సిన అవసరమూ లేదు. అది అవాంఛితం కూడా. లాలస తల్లివైపు చిరునవ్వుతో చూసింది. నా వివాహమే జరిగితే రాజ్యమంతా ఊరు వాడ ఇంటింటా ఉత్సవాలు చేసుకోవాలని ఆదేశిస్తావే. రాజ్యమంతా పండుగ చేసుకునే విషయం కుటుంబానికి ఎలా పరిమితవుతుందమ్మా? అమ్మాయి చెప్పింది నిజం కుబేరవర్మ అన్నాడు. లాలస అదృశ్యమైన నాటి నుండి ఈనాటి దాకా జరిగినవన్నీ మన సామ్రాజ్యమంతా తెలుసు. ఈ అంశాన్ని దాచవలసిన అవసరం లేదు. ప్రభువుల అభిప్రాయం శ్లాఘనీయం అన్నాడు సులోచనాచార్యుడు. మహారాజు రుద్రాక్షుడి వైపు తిరిగాడు. రుద్రాక్ష, నీ అభిప్రాయం ఏమిటో? జరుగుతున్నదంతా ఏదో కలలాగా ఉంది. నా కాళ్ళు నేల మీద లేవు. అడగకండి ప్రభువు, ఆజ్ఞాపించండి. రుద్రాక్షుడు చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ బొంగురుగా అన్నాడు. నంది! కుబేరవర్మ గంభీరంగా పిలిచాడు. నంది ఆయన ముందుకు నడిచి వినయంగా నిల్చున్నాడు. యువరాణి నిన్ను ఆజ్ఞాపించమంది. ఆజ్ఞాపిస్తున్నాం. మా కుమార్తెను వివాహం చేసుకో.
నంది ఓరగా లాలస వైపు కాసేపు చూసి మహారాజు వైపు తిరిగి వినయంగా చేతులు కట్టుకొని తల వాల్చాడు. దీపాంకుర నంది దగ్గరగా జరిగి అతని చేతి మీద తన చేతిని వేసింది. ఆ స్పర్శ ధ్వని లేని భాషలో ఆమె ఆనందాన్ని అతనికి తెలియజేస్తుంది. మహారాజా, ఒక విషయం విన్నవించాలి, సులోచనాచార్యుడు అన్నాడు. చెప్పండి. వివాహాలకు సిద్ధాంత ముహూర్తాలు ఈ మాసంలో మాత్రమే ఉన్నాయి. తరువాత ఈ సంవత్సరంలో శుభ ముహూర్తాలు లేవు. ఈ మాసంలోనే నిర్ణయించండి. ఆలస్యం ఎందుకు? కుబేరవర్మ చిరునవ్వుతో అన్నాడు. సులోచనాచార్యుడు వేళ్ళు పెదవులు కదులుతున్నాయి. గణన ముగించి ఆయన మహారాజు వైపు చూశాడు. దశమి బుధవారం చక్కటి ముహూర్తం ఉంది మహారాజా. అన్ని విధాలా శ్రేష్టమైన ముహూర్తం. శుభం. ఆనాడే మా కుమార్తె వివాహం కుబేర వర్మ ప్రకటించాడు ఉత్సాహంగా. రాజ్యమంతా చాటింపు వేయించండి మహారాణి అంది. నంది కుబేరవర్మ వైపు వినయంగా చూశాడు. మహారాజు గారికి ఒక మనవి. దేశాంతర వాసంలో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబాలు 2 ఉన్నాయి. ఒకటి పుష్పగిరి రాజ్యంలోని శివగిరి పట్టణంలో, రెండవది రత్నకటకంలో ఉన్నాయి. ఆ కుటుంబాలను వివాహానికి ఆహ్వానించాలి. అందుకు తమ అనుమతి కావాలి. అందుకు అభ్యంతరం ఏముంది నాయనా, ఆహ్వానించుదాం కుబేరవర్మ అన్నాడు. వివాహానికి ముందే నంది తన వేషం తీసివేసి నిజరూపంలో కనిపించాలి అంది లాలస నవ్వుతూ. అందరూ నవ్వారు. నంది లాలసల వివాహం వైభవంగా జరిగింది. వివాహానికి వచ్చిన బజరంగి కుటుంబాన్ని, అపరంజి కుటుంబాన్ని నంది లాలస వస్త్రాలతో, ఆభరణాలతో సత్కరించారు. నంది బజరంగిని, ఆయన పుత్రికలను రాజదంపతులకు పరిచయం చేశాడు. అపరంజిని, ఆమె భర్త మోదకుడిని పరిచయం చేశాడు. తాను తలదాచుకున్న విషయాన్ని లాలస తల్లిదండ్రులకు వివరించింది. కుబేరవర్మ ఆ విశిష్ట అతిథులను చిరునవ్వుతో చూశాడు. మా అల్లుడి గారి పట్టాభిషేకం త్వరలో జరుగుతుంది. ఆ ఉత్సవం జరిగేదాకా మీరందరూ ఇక్కడే మా అతిథులుగా ఉండాలి. అవును అంది మహారాణి మహిమాదేవి. మహారాజు గారికి చిన్న విన్నపం. ఆ కార్యక్రమానికి ముందు 2 కార్యక్రమాలు జరగాలి. కుబేరవర్మ ప్రశ్నార్థకంగా చూశాడు. నంది తన తండ్రి సమీపంలో నిల్చున్న చిన్ననాటి మిత్రుడు మానితుడిని దగ్గరగా రమ్మని సైగ చేశాడు. మానితుడు వచ్చి రాజదంపతులకు వినయంగా నమస్కరించాడు. ఈతడు నా ప్రాణమిత్రుడు మానితుడు. నా చెల్లెలు దీపాంకుర వివాహం మానితుడితో జరిపించాలి నంది అన్నాడు. అలాగే జరిపించు నాయన, శుభం కుబేరవర్మ అన్నాడు. దీపాంకురకు అంతఃపురం 7 వారాల నగలు బహుకరిస్తుంది మహారాణి మహిమాదేవి అంది. లాలస కొంచెం దూరంలో నిల్చొని సిగ్గు ఒలకబోస్తూ దీపాంకురను దగ్గరకు తీసుకుంది. నంది, నీ 2వ కార్యక్రమం ఏమిటి? మహారాజు అడిగాడు. పట్టాభిషేకానికి ముందు కొన్నేళ్ల పాటు నేను మీ అడుగుజాడలలో నడుస్తూ పరిపాలనా శిల్పాన్ని అభ్యసించాలి నంది వినయంగా అన్నాడు. అల్లుడుగారిది సముచితమైన నిర్ణయం. సామ్రాజ్య సంక్షేమానికి అది అవసరం సులోచనాచార్యుడు అన్నాడు. నందికి పరిపాలనలో శిక్షణ అవసరం ప్రభు, రుద్రాక్షుడు అన్నాడు. రుద్రాక్ష, సర్వ సైన్యాధ్యక్షుడిగా నీ సేవలు రాజ్యానికి అవసరం. ఆ పదవిలో కొనసాగు కుబేరవర్మ అన్నాడు. ఏదైనా అభ్యంతరం ఉందా? తమ అనుమానం అర్థమైంది ప్రభు. నేను చతురంగ బలాలకు అధ్యక్షుడిని. కాబోయే రాజు నందికి వ్యక్తిగత సేవకుణ్ణి కాదుగా. రుద్రాక్షుడు నవ్వుతూ అన్నాడు. మా అల్లుడి పేరు మార్చివేస్తున్నాం కుబేరవర్మ అన్నాడు. నంది కాదు, మహానంది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అల్లుడు గారి శక్తి సామర్థ్యాలకు, ధైర్య సాహసాలకు, మేధా సంపత్తికి తగిన నామధేయం. సౌభాగ్యవతి యువరాణిని రక్షించడంలో ధైర్య సాహసాలు, ఇక్కడ సాగరుడి కుట్రను ఛేదించడంలో అపారమైన తెలివితేటలు చూపించారు. సులోచనాచార్యుడు ఉత్సాహంగా అన్నాడు. అవును, నా భర్త పేరు
అనడానికి వినడానికి కూడా అద్భుతంగా ఉంది. మహానంది లాలస నవ్వుతూ అంది. అందరూ కరతాళ ధ్వనులు చేశారు. మహానంది జానపద నవల సమాప్తం. నమస్తే.